ఈరోజు మీకు సాధ్యమైంది. మీ క్యారెక్టర్ని నమ్మిండ్రు ప్రజలు, మీ ప్రాంతంలో మీరు సేవ చేస్తారని నమ్మిండ్రు. మీరు ప్రపంచంలో దేన్నైనా మోసం చేయండి, ప్రపంచంలో మీరు దేన్నైనా మోసం చేయండి, కానీ మిమ్మల్ని నమ్మి ఓటేసి ఆ ఓటు ద్వారా మీకు ఈ స్థాయిని కలిగించిన ప్రజల్ని మాత్రం మోసం చేయకండి. దైవాన్ని మోసం చేసినటువంటి సందర్భాన్ని తలుచుకోకండి. ఇది అద్భుతమైన అవకాశం. డబ్బు సంపాదించవచ్చు, లేదా ఏదో రూపకంలో పేరు సంపాదించవచ్చు, కానీ స్థాయి సంపాదించవచ్చు, కానీ ప్రజల ఆశీర్వాదం సంపాదించడం అనేది అది మీకే సాధ్యమైంది. ఈ ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు ఉండాలని, ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటారని, నిలబెట్టుకునే ప్రయత్నంలో అనునిత్యం నిజంగా చెప్తా ఉన్నా. రాజకీయం రాగానే చిన్నగా గతంలో కొంతమంది చూసేవాళ్ళని, నేను కార్పొరేటర్ కాగానే ఏదో అయిపోయినట్టు చూసుకుంటాను. నేను మంత్రిగా కూడా నాకు మెల్ల చిల్ల తప్పించి వేరే ఇంకేం వేసుకో అంటే ఉద్దేశం ఏంటంటే ఇది శాశ్వతమైంది కాదు, ఇది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైంది ప్రజల మధ్య ఉండే ప్రేమ, వాళ్ళ మీద మనం పెట్టుకునే నమ్మకం, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బతికే జీవన విధానమే శాశ్వతమైంది తప్ప పదవులు ఎప్పుడు కూడా శాశ్వతమైనవి కాదు. మనం అది గుర్తెరిగి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది నాకంటే వయసులో చిన్నవాళ్ళు, నా వయసు వాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు. నేను చిన్నవాళ్ళకు గట్టిగా, నా వయసు వాళ్ళకు ఒక సోదర భావనగా, లేదా నాకంటే పెద్దవాళ్ళకు రిక్వెస్ట్ చెప్తా ఉన్నా. నమ్మకం అనేది ప్రజా జీవితంలో ఉన్నంత కాలం నువ్వు డబ్బు సంపాదించుకోలేకుండొచ్చు, కానీ నీ అకౌంట్లో ప్రతిదీ కూడా పుణ్యం మాత్రం పడతా ఉంటుంది. నువ్వు చేసిన సేవకు మార్కులు పడతా ఉంటాయి. ఈ మార్కులు అనేటివి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ కుటుంబాన్ని ఆదుకునేటువంటి సందర్భాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో, ఏ నమ్మకంతోనైతే మీకు పార్టీ టికెట్ ఇచ్చిందో, ఏ నమ్మకంతోనైతే ప్రజలు మీకు ఓటేసిండ్రో, ఏ నమ్మకంతోనైతే కార్పొరేషన్కి ఏదైనా చేస్తానే నమ్మకంతో ముఖ్యమంత్రి గారు మనకి ఒక ఓపెన్ స్పేస్ ఇచ్చిండో, ఏ నమ్మకం కోసం అయితే మీ శాసనసభ్యుల వారు కొట్లాడుతూ ఉన్నారో రాత్రింబగళ్ళు, ఈ నమ్మకాలన్నీ వమ్ము కాకుండా నేను ఇంకా కార్పొరేషన్లో ఇప్పుడు ఈ రోజు నుంచి కొత్త రకమైన జీవన విధానం గడపాలి. నేను చైర్మన్ కార్పొరేషన్ మేయర్ గారిని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మనం మిగతా కార్పొరేషన్లు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో ఆ కార్పొరేషన్లకు ధీటుగా మనకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ